డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక వ్యాపారం చేశారు. ఈ వ్యాపారంలో మీకు 50 లక్షలు లాభము రావచ్చు అని చెప్పి మీరు ఊహించారు. అంటే మీ క్యాల్కులేషన్స్ ప్రకారము 50 lakhs మీకు ప్రాఫిట్ అని చెప్పి మీరు అనుకున్నారు. సడన్గా మీరు రియలైజ్ అయినది ఏమిటి అంటే 50 లక్షలు కాదండి లాభాలు, 50 కోట్లు అని చెప్పి తేలింది. ఇలా జరుగుతుందా? ఇది ఇంపాసిబుల్ కదా. 50 లక్షలు ఏంటి, 50 కోట్లు ఏంటి? ఆలోచించారు అనుకోండి, ఇదంతా ప్రాక్టికల్ కాదు కదా అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు భారతదేశం యొక్క పరిస్థితిని గమనించారనుకోండి, ఇలాంటి అంచనాలు కూడా తారుమారు అవుతున్నాయి. చూడండి, మొన్న ఒక వీడియోలో మీకు ప్రపంచంలోనే ద లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ, గుజరాత్లో, మీకు రాన్ ఆఫ్ కచ్ అంటారు. అంటే మీకు పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో మనం ఇంత పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని మాట్లాడాం. 2020 డిసెంబర్లో శంకుస్థాపన జరిగితే ప్రస్తుతం అది ప్రొడక్షన్లోకి ఎంత 30 గీగావాట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలిగే ప్రపంచంలోనే ద లార్జెస్ట్. అలాంటిది చూడండి, మొన్న అమెరికా వాడు చైనా వాడికి ఎంత పెద్ద ఒక షాక్ ఇచ్చాడంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న 50 లక్షలు 50 కోట్లు. మనము మామూలుగా వ్యాపారము అన్నప్పుడు 100% ప్రాఫిట్ అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. అదే 1000% ప్రాఫిట్ అంటే నమ్ముతారా? 1000% ప్రాఫిట్ అనేది వచ్చిందండి. అమెరికా వాడు చైనా వాడికి ఏం చెప్పాడు అంటే, నువ్వు మాకు పంపిస్తున్న ఈ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి చూసారా, దానిని నేను బాయ్కాట్ చేస్తున్నాను. ఇక మీదట ఇలాంటి సోలార్ ప్యానల్స్ అనేవి నీ దగ్గర కొనను, నీ షిప్మెంట్స్ అంతా కూడా నేను ఆపేస్తున్నాను అని చెప్పి అమెరికా వాడు చైనా వాడికి చెప్పాడు. సో చెప్పడము అసలు ముందు మనం నమ్మలేదు, భారతీయులుగా మనము ఎవరూ నమ్మలేదు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు డేటా తీస్తే 1136 మిలియన్ అమెరికన్ డాలర్స్ మనకి లాభాలండి. అంటే 1136 USD, మిలియన్స్ ఆఫ్ USD. ఇది ఎలా జరిగింది, ఏంటి విచిత్రము అంటే, మీరు ప్రస్తుతం ఉండే ఫిజికల్ ఇయర్ తీస్తారు కదా, 23-24. ఇదే వీళ్ళు 22-23లో ఏం జరిగిందో వీళ్ళు గమనించారు. మీకు 54.04 మిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే మనకు లాభాలు. 2022లో 54 మిలియన్ అన్నాము. ప్రస్తుతము చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే 7 నెలలు ఎంతండి, 1136 మిలియన్ వర్త్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ మనం అమెరికాకు అమ్మాం. అంటే చైనా షిప్మెంట్స్ అంతా ఆగిపోవడంతో టోటల్గా మీకు అమెరికా భారత్ పైనే డిపెండ్ అవ్వడం. సో 2022లో 54 మిలియన్ అన్నాము, ప్రస్తుతము 1136 మిలియన్ అని చెప్పి మాట్లాడుతున్నాం. దాంతో క్యాల్కులేషన్స్ ఏమైంది, 1000% మనకు ప్రాఫిట్స్ అని చెప్పేసి ఇవాళ వార్తలు. సో ఇదంతా ఎలా జరిగింది అంటే, ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక సోలార్ ప్యానల్ తీసుకుంటే ఇందులో పీవీ డివైస్ అని అంటారు. పీవీ డివైస్ అంటే ఏంటి, ఫోటోవాల్టెక్ అనబడే డివైస్ చిన్నగా ఉంటుంది. దీని తరువాత పీవీ డివైస్ సెల్ అని అంటారు. పీవీ డివైస్ సెల్ తర్వాత మీకు ప్యానల్ వస్తుంది, ప్యానల్ తర్వాత ఏరే అంటారు. అంటే మీకు పెద్ద పెద్ద ప్యానల్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఏరే అంటారు. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, సోలార్ ప్యానల్లో ఉండే పీవీ సెల్. సో ఈ పీవీ సెల్ అనేది హైయెస్ట్ లెవెల్లో మనం ఇవాళ అమెరికా వాళ్ళకి ఇస్తున్నాం. సో దీని ప్రకారము ప్యానల్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 96% అమెరికా వాళ్ళు ఒక్క భారత్ మీదే ఆధారపడుతున్నారు. ఏది, ఈ సోలార్ ఎనర్జీ ప్యానల్స్ కోసం అన్నప్పుడు ఇది ఎంత పెద్ద వ్యాపారమో చూడండి. తరువాత మనమే సౌత్ ఆఫ్రికా అంటున్నాము, సోమాలియా అంటున్నాము, థాయిలాండ్, ఇండోనేషియా, వీళ్ళందరూ కూడా ఇవాళ చైనా వద్దు, మేము భారత్ దగ్గరే కొనుక్కుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, సడన్గా చైనాను కాదు అని ఇండియా దగ్గర వీళ్ళు ఎందుకండి ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఈ సెల్స్ అనండి ప్యానల్స్ కొంటున్నారు అంటే, ఏమీ లేదండి. అమెరికాలో ఉయ్హూర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి మీకు ఒక చట్టం ఉంది. అంటే మీకు చైనాలో ఈ సోలార్ పవర్ ప్యానల్స్ ఉన్నాయి చూసారా, వీటిని వీళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే జింజియాంగ్ ప్రావిన్స్ అని చెప్పి చెప్తారు.
ఇక్కడ మీకు ఉయ్హూర్ ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు డీటైన్ చేశారు కదా. ఇప్పుడు మహిళలు అనుకోండి, వాళ్ళ విషయాల్లో వేరే వేరే రకంగా ఏవేవో చేస్తున్నారు చైనా అధికారులు. కానీ పురుషులు ఖాళీగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని పనుల్లో పెట్టాలని చెప్పి ఈ సోలార్ పవర్ ప్యానల్స్ మీరు తయారు చేయండి అని చెప్పి వాళ్లకు వీళ్ళు పనులు అప్పచెప్పారు. ఇదేంటి, లేబర్ చట్టం కింద ఉయ్హూర్ ముస్లిమ్స్ అనే వాళ్ళను మీరు బానిసల్లా చూస్తున్నారు. స్లేవరీ యాక్ట్ అని అంటారండి, లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటారు. సో ఇలాగా చైనా నుంచి ఏకంగా 1000 షిప్మెంట్స్ వచ్చాయండి. ఈ 1000 షిప్మెంట్స్ను కూడా వీళ్ళు సీజ్ చేయడం కాదు, అంటే ఏంటి, మళ్ళీ వీటిని చైనాకు తిప్పి పంపించడం కాదు, సీజ్ చేసి నువ్వు ఇంత పెద్ద నేరము చేశావు కాబట్టి నిన్ను శిక్షించడానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు వెళతాము, నువ్వు అమ్ముతున్న ఈ ప్రోడక్ట్స్ ఎక్కడా కూడా అమ్మనివ్వము అని చెప్పి ప్రపంచ దేశాలకు అమెరికా వాడు చాలా పెద్ద హెచ్చరిక జారీ చేశాడు. దాంతో ఇవాళ ప్రతి ఒక్క దేశం కూడా ఏంటంటే భారత్ దగ్గర కొనడమే సేఫ్, చైనా వాడి దగ్గర కొంటే రేపు అమెరికా వాళ్ళకి కోపం వస్తుందని చెప్పేసి టోటల్గా ఆల్మోస్ట్ అందరూ ఆపేశారు. అంటే ఉయ్హూర్ ముస్లిమ్స్కి సపోర్ట్గా అని చెప్పి ఒక కారణాన్ని చూపించి అమెరికా వాడు టోటల్గా చైనాకు షాక్ ఆఫ్ ద లైఫ్ అంటూ ఇచ్చాడు. ఇవాళ ఇంత పెద్ద వ్యాపారము మాకు లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, భారతదేశము అంతలాగా ఏంటండి రెవెన్యూని జనరేట్ చేస్తున్నారు, అంతలా జీడిపిలో ఏంటండి వీళ్ళు దూసుకుపోతున్నారు, వరల్డ్లో నెంబర్ 1 జీడిపి అన్నీ మాట్లాడుతున్నారు, ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఇలాంటి ప్లేసుల్లో అండి. మీరు చూసారనుకోండి, 628 మిలియన్ అమెరికన్ డాలర్స్ అని అన్నారు. ఎప్పుడండి, ఏప్రిల్ నుంచి జూలైలో మాత్రమే ఈ ఫిస్కల్ ఇయర్. ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు. చైనా వ్యాపారం టోటల్గా ఆగిపోయింది, భారతదేశం యొక్క వ్యాపారం అంటే సోలార్ పవర్ ప్యానెల్ మీకు విపరీతంగా పెరిగింది. ఒక స్టేజ్లో చూసినప్పుడు మనము 7 నెలల్లో ఎంత వ్యాపారము చేశామంటే 2022లో టోటల్గా చూసుకుంటే కూడా ఆ వ్యాపారం జరగలేదు. అంటే 12 నెలల్లో జరిగిన వ్యాపారము మనం 7 నెలల్లో డబల్ ద రేటు చేయడము, 1000% మనము ఇలాగ లాభాలు సంపాదించడము, ఇంతలాగా రెవెన్యూ జనరేట్ చేయడము ఇవాళ చైనా వాడికి మింగుడు పడ్డం లేదు. మరి ఏమైనా చెయ్యగలడా అంటే, అమెరికా వాడు నీ యొక్క ఈ సోలార్ పవర్ ప్యానల్స్ను బ్యాన్ చేశాక నువ్వు ఏం చేయగలవు? ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము భయపడుతుంది. మళ్ళీ వాళ్లకు ఈ ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయడానికి ఒక కొత్త రకమైన ఒక సిస్టమ్ కావాలి. దానికోసము కూడా ఈ సోలార్ పవర్ మీద అమెరికా వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. ఇది ఎంతలాగా వచ్చేసింది అంటే, మన పర్ఫార్మెన్స్ను చూసి, మన ధరలను చూసి ఇవాళ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఇక మీదట ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మేము భారత్ వద్దే ఈ సోలార్ పవర్ ప్యానల్స్ కొంటాము, వాళ్ళ దగ్గర మాకు చవక ధరకే దొరుకుతుంది, సప్లై చైన్ కూడా ఎక్కడా ప్రాబ్లం లేదు, చైనా లాంటి ఈ అడ్డదిడ్డమైన వ్యవహారాలు ఏమీ లేవని వాళ్ళు కూడా సర్టిఫై చేయడంతో ఇవాళ వరల్డ్ లెవెల్లో సోలార్ పవర్ ప్యానల్స్ అంటే మీకు ఈ పీవీ సెల్స్ అని మాట్లాడితే ఇండియా అనే ఒక అగ్రగామి దేశముగా ఇవాళ నిలబడి ఉంది. కాబట్టి 1000% మీకు లాభాలు అని అన్నప్పుడు ఇదేమి మామూలు విషయంగా మనం తీసుకోవడానికి లేదండి. అమెరికా వాడు చైనా వాడికి ఎలాంటి ఒక దెబ్బ కొట్టాడు అంటే, ఇవాళ మనము లాభాల పండుగ చేసుకుంటున్నామని చెప్పి వార్తలు. మరి ఈ వార్తలు మీరు కూడా విన్నారా? మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.